నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఎగ్ కర్రీ. ఇందులో స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? పచ్చికారంతో చేసామండి. స్పెషలే మరి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. మీరు కారం పొడి అనేది వాడకుండా పచ్చిమిరపకాయలతో మాత్రమే చేసుకున్న ఈ రెసిపీ, ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ నిజంగానే సూపర్గా ఉంటుంది. ఇది వైట్ రైస్తో పాటుగా బగారా రైస్, బిర్యానీల్లోకి బాగుంటుంది. అంతేకాదు చపాతీ, పుల్కాల్లో కూడా సూపర్గా ఉంటుంది. మరి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ ఎగ్ కర్రీ కోసం అండి. ఎగ్ కర్రీనే కానీ ఇందులో స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? కొంచెం స్పెషలే. ఇందులోకి కారం వాడకుండా పచ్చిమిర్చి కారంతోనే ఈ కూర అంతా చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కారం కోసం ఇక్కడ ఉల్లిపాయలు 3 పెద్దవి తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు మంటగా ఉన్న కాయలు 4 తీసుకున్నాను. ఘాటు సరిపోతుంది అనుకునే వాళ్ళు ఇంతవరకు ఉంచుకున్న, ఇంకొంచెం ఘాటు కావాలి, కారంగా కావాలనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే గ్రేవీ కోసం మీరు జీడిపప్పు తీసుకున్నా పర్లేదు, లేదా పొచ్చుపప్పు తీసుకున్నా పర్లేదు. నేనైతే పొచ్చుపప్పు 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. అలాగే అల్లం, వెల్లుల్లి. దీంట్లోకి మసాలా దినుసులుగా నేనైతే బిర్యానీ ఆకులు 2, అలాగే దాల్చిన చెక్క, 1 యాలుక్కాయి, 2 లవంగాలు తీసుకున్నాను. పసుపు, ఉప్పు. మరి ప్రాసెస్ చూద్దామా? ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ముందుగా నేను ఉల్లిపాయలు వేయించుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా సాఫ్ట్ కలర్కి అయితే రావాలండి. ఇక్కడ మనకి ఉల్లిపాయ అనేది పచ్చివాసన రాకుండా ఉండాలంటే కొద్దిగా వేయించుకున్న తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. వీటి మీద ఎక్కువగా కాకుండా 1 చిటికెడు వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. ఇక్కడైతే 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ అంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరనిస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా ఆరిపోవాలి. ఇప్పుడైతే ఇదే పాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను నేను. ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులోకి కొంచెం పసుపు, కారం కూడా వేసేస్తున్నాను. నేను ఎగ్స్ వేయించుకోవడం కోసం మాత్రమే కారం వేస్తున్నానండి. ఇక్కడైతే ఇప్పుడైతే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కొంచెంగా ఇట్లా కట్ చేసుకొని ఇందులోకి వేసేస్తున్నాను. గరిటతో కూడా కదిలించకుండా పాన్ని ఇలా తిప్పుకుంటే చాలు, అన్ని వైపులా పర్ఫెక్ట్గా వేగిపోతాయి. అన్ని వైపులా చక్కగా ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్. ఈ గ్రేవీ కర్రీలోకి అయితే ఇలా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపుకి మెల్లగా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఎగ్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే మిక్సీ జార్లోకి అల్లం, అలాగే వెల్లుల్లి తీసుకుంటున్నాను. దీంట్లోకి పుచ్చపప్పు కూడా కొద్దిగా నానబెట్టుకున్నా పర్లేదండి పుచ్చపప్పుని. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా, వీటితో పాటుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఇందులోకి మీరు అవసరం అనుకుంటే కొంచెంగా వాటర్ వేసుకోవాలి, లేదనుకుంటే ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. పుచ్చపప్పు బదులుగా మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉన్నవాళ్ళు ఇందులోకి అల్లం వెల్లుల్లిని అయితే స్కిప్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది. ఇక్కడైతే కోడిగుడ్లు వేయించుకున్న ఈ పాన్లోకి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు తీస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్ ఉందండి ఇదే పాన్లోకి. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసేసుకుంటున్నాను. అలాగే దాల్చిన చెక్క, లవంగ, అలాగే యాలుక్కాయ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చిటపటమనేటప్పుడే ఇందులోకి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుంటున్నాను.
ఇందులోకి పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. దీంతో పాటుగా పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా ఇందులోకి వేస్తాను. పెరుగు అనేది మీ ఆప్షన్ మాత్రమే, కానీ వేస్తే మాత్రమే సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి 3 నుంచి 5 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకుంటున్నాను. మూత పెడుతున్నాను. ఇక్కడ మూత తీస్తున్నాను. ఇక్కడ 5 నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది. మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి తగినట్లుగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను మిక్సీ జార్లోనే వాటర్ వేసి 1 కప్ వరకు ఇందులోకి వేస్తున్నానండి. మీకు గ్రేవీకి తగినట్లుగా వేసుకోవాలి ఇందులోకి. ఇది మనకి బగారా రైస్, బిర్యానీ అలాగే చపాతీ, పుల్కా, వైట్ రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడైతే టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ ఉందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఇక్కడైతే మూత తీస్తున్నాను నేను. చూడండి గ్రేవీ చక్కగా వచ్చేసింది. కొద్దిగా ఆరితే గ్రేవీ చిక్కబడిపోతుంది కూడా. మీరు ఇంకా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఎగ్ కర్రీ పచ్చికారంతో రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.